1, 0. ఇది ఒక అందమైన భూలోకం. ఈ భూలోకంలో మనుషులు, జీవరాశులు అందరూ విష్ణునామం స్మరించుకుంటూ ఆనందంగా ఉన్నారు. ఓం నమో వాసుదేవాయ, ఓం నమో వాసుదేవాయ. అలాంటి భూలోకంలో అసురుల అరాచకం. అసురులు వస్తున్నారు. వచ్చేది అసురుల మహారాజు, మా అన్న హిరణ్యకశుడు. మీరేమైనా చేసుకోండి, అన్నిటినీ నాశనం చేయండి, మమ్మల్ని మా నాగరికతని ఎంతైనా దోచుకోండి. ఒకదాన్ని మీరు ఎన్నటికీ దోచుకోలేరు. మాకున్న పరమ భక్తి విష్ణు పట్ల. ఓం నమో భగవతే వాసుదేవాయ. విష్ణువు బయటికి రావాల్సిందే. భూలోకానికి కాదు, భూమిని వెతకడానికి. అర్థమైంది సోదరా. నేను మొత్తం భూలోకాన్ని దాచేస్తాను. అప్పుడు వాడు బయటికి రావాల్సిందే. ఎందుకంటే నా సోదరుడిని వధించిన ఆ విష్ణుడు ఇంకా జీవించే ఉన్నాడు. కశ్యప పుత్ర,
హిరణ్యకశిప, నీకే వరం కావాలో కోరుకో. ఆ వరం పగలు గాని రాత్రి గాని, అస్త్ర శస్త్రాల వల్ల గాని, సజీవుల చేత గాని నిర్జీవుల చేత గాని ఆ అఖండ శక్తిని నాకు ప్రదానం చేయండి. ఈ బ్రహ్మాండంలోనే శక్తివంతుడైన పురుషునిగా మారే వరాన్ని నాకు ప్రసాదించండి బ్రహ్మదేవా. నేను అఖండ శక్తివంతుడవ్వాలి. ప్రహ్లాద ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఒకే నామం మన జీవితంలో ఉన్న అన్ని కష్టాలకి సమాధానం. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణాయ నమో నమః, వాసుదేవాయ నమో నమః. సాక్షాత్కరించిన సత్యస్వరూపుడా, అన్నిటా అంతటా నీవే ఉండగా. విష్ణువుని పూజిస్తావా? ఈ రోజు నుండి నేను మీ అందరికీ ఏకైక భగవంతుణ్ణి. మానవాళి బతుకు పలుకుతున్నదా ఏకపాదమై ఉన్న బ్రహ్మ మీద ఇసుక సిద్ధువై కూడుతున్నదా ఆధరణి నీరు తొడిచేందుకు నీరాగతే నేచరా ఆసురాశాన్ని అలిచేందుకు సాయాన్ని కోరిందిరా మరణదండన విధిస్తున్నాను. మిమ్మల్ని కలవడానికి విష్ణువు ఎన్నటికీ నాడుగా కుమారుడు. ఏయ్, నీవా విష్ణువు తొత్తులే కదా, పిలువతండి. ఈ రోజే తేలిపోవాలి. నీ హరిదా ఉన్నాడే
ఈ కృష్ణుడు అంతగా వ్యాపించి ఉంటాడు కదూ ఈ స్తంభంలో కూడా ఉండాలిగా. అందులోనూ ఉన్నారు. అయితే నీవు ప్రార్థించు ప్రహ్లాద, నీ మాట నిజమవ్వాలని. ఒకవేళ అతని ఈ స్తంభంలో లేకపోతే గనక ఈ రోజు ఈ హిరణ్యకశిపుడు ఈ నిండు సభలో అందరి సమక్షంలో ఖడ్గంతో నీ శిరస్సును ఖండించగలడు. ఆసన్నమైంది మీ అంతం. హిరణ్యకశ్యప, నీకిదెప్పుడు అర్థమవుతుంది? నేనే ఈ జగత్తుకు తండ్రినని. బ్రహ్మదేవుడు నా సృష్టి, నేనే సృష్టికర్తను, నేనే భగవంతుడిని. మూర్ఖుడా, నన్ను చూడు. నేను నరుణ్ణి కాదు, మృగాన్ని కాదు. నేనే నరసింహ. అస్తమిస్తున్న సూర్యుడిని చూడు. ఇప్పుడు పగలు కాదు, రాత్రి కూడా కాదు. నువ్వు గృహం లోపల లేవు, అలాగే వెలుపలా లేవు. చూడు, నువ్వు గడప మీదున్నావు. నువ్వు భూమి మీద లేవు, ఆకాశంలో లేవు. నువ్వు నా తొడల మీద ఉన్నావు. ఇక శస్త్రం సంగతి విను. నా గోళ్లను బాగా చూడు. ఇది సజీవము కావు, నిర్జీవము కావు.
What a performance.